రైతు బంధు పడతలేదు. హ్మ్. రైతు భరోసా పడతలేదు. హ్మ్. ఏమి ఇస్తలేడు వేస్టు. హ్మ్. ఆయన ఒప్పుకునే మాటలు ఆయన చెప్పినవి హ్మ్. గ్యారంటీ లేవు, బూడిద లేదు. ఆ! ఆయన ప్రభుత్వంకి వచ్చిన కాడికే 2 చేతులు తింటున్నాం బువ్వ. ఆ! 2 చేతులు తింటున్నాం, ఒక్క చేత కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ వచ్చేది? ఉన్నప్పుడు మంచిగా తిన్నాం. ఆ! పంట పండి నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ హ్మ్. మంచి సస్యశ్యామలం తెలంగాణ అయిపోయింది హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏమి లేదు, బూడిదే ఉంది, బూడిది. హ్మ్. ఏం లేదు. భావన బుడ భావనక దండం అంటే హ్మ్. నా నెత్తిన నువ్వు పెట్టుకో, నీ నెత్తిన నేను పెట్టుకుంటానటంది. హ్మ్. ఈ ఈయన ప్రభుత్వం. హ్మ్. ఈయన ప్రభుత్వం లాభం లేదు. హ్మ్. సప్లైగా శాతగా కూడా ఊకోమని ఆయన. ఆ! ఆ! ప్రజల ముస్తుండే ఏం లాభం? తెలంగాణ ఇంకా రాకముందు తెలంగాణ రాకముందు బంగారు తెలంగాణ ఉండే. హ్మ్. కేసీఆర్ తీసుకొచ్చి కొట్లాడి హ్మ్. తెలంగాణ తెచ్చిండు. హ్మ్. ఎవరు తెచ్చిండు? ఏ ముఖ్యమంత్రి తెచ్చిండు? హ్మ్. చెన్నారెడ్డి తెచ్చిండా? హ్మ్. ఆహ్, ఎన్టీ రామారావు తెచ్చిండా? హ్మ్. వాళ్ళకు తీసుకున్నారు ఆంధ్రాకు. హ్మ్. నీళ్ళైనా, మంచైనా, షెడ్డయినా, హ్మ్. కొట్టుకపోయిన నిధులు, మన్ను, మశనం హ్మ్. అక్కడ ఆంధ్రాకే పోయినాయి. హ్మ్. మా తెలంగాణ రానే రాలే. ఇంకా తెలంగాణకు వచ్చిందేందో కేసీఆర్ వచ్చిన కాడికి హ్మ్. చల్లగా బతున్నాం. హ్మ్. నీళ్ళు ఉన్నాయి, హ్మ్. అన్నం ఉన్నది, హ్మ్. ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. హ్మ్. దేశాల పడి నీళ్ళు సత్యసమలంగా హ్మ్. తెల్లగా అన్నం పచ్చగా హ్మ్. పచ్చ పూరి అయిపోయింది. హ్మ్. బంగారం వల్ల బతున్నాం. హ్మ్. ఈయన వచ్చిండు సర్వనాశనం చేసిండు. ఆ, ఇగో మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? ఆ. ఈ బీఆర్ఎస్ పార్టీని తొక్కుతా మళ్ళీ ఆయన దొక్కుంటే పోతాడు అడుక్కు. ఆ! ఆయన దొక్కితే పోతాడు ఆడు. హ్మ్. వేస్ట్. హ్మ్. ఆయన ఉండడు. హ్మ్. నువ్వు ఆయనకు ఆడవాళ్ళ రాజ్యం అయిపోయింది, మొగల రాజ్యం కాదు. నువ్వు ఇట్లా ఆ, అంటున్నావు ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా ఇంకా ఆయన అంటున్నావు. ఉంటాడు. హ్మ్. ఆయన ఎవడు ఉంటాడు? హ్మ్. ఆయన ఓటేయం మీ కాడికి హ్మ్. ఏం. 2028లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ, ఏ గవర్నమెంట్ వస్తది? మన మన తెలంగాణ వస్తుంది. ఆ! మన మన టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తది. ఆయనకే ఇస్తాం ఓట్లు. హ్మ్. ఈయనకేయం. ఇంకా ఏసీ ఏం లాభం? ఏసీ బురద చూసుకుని నెత్తి రైతులను తట్టుతున్నాం హ్మ్. ఉపాసం ఉండి. హ్మ్. ఆ, రైతు బంధు లేదు, మన లేదు, ఊరియా లేదు, హ్మ్. డిఏపి లేదు, హ్మ్. ఏది అదనంగా లేదు. కేసీఆర్ ఏం చేయలేదు మొత్తం అప్పు చేసి పోయిండట. కేసీఆర్ చేసిందే బాగుంది కదా, ఇప్పుడు బతున్నాము. ఆ! మన తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. హ్మ్. వాటరు, నీళ్లు అన్నీ హ్మ్. విధానంగా హ్మ్. తెలంగాణ వచ్చిన కాడికే కేసీఆర్ తెచ్చిండు. హ్మ్. కేసీఆర్ ప్రభుత్వం మంచిది. హ్మ్. ఆ, కాదే రేవంత్ రెడ్డి ఏమంటుండో తెలుసా? రేవంత్ రెడ్డి దండిగా. ఆ! రేవంత్ రెడ్డి అంటే దండిగా. అతని పేరు తీత్తా అంటే నువ్వు ఆయన తిడుతున్నావుగా. పేరు తీయనొచ్చు తహసీల్. ఆ! తెలంగాణకు. ఆ! అవునా? తెలంగాణ తహసీల్ అయితే ఆయన పేరు తీస్తే. ఆ! మరి ఆ! ఉన్న కాదే నువ్వేమో రేవంత్ రెడ్డి ఏమంటాడో తెలుసా? కేసీఆర్ మొత్తం అప్పు చేసి అప్పు పారిపోయిండు. చేసినా ఏం కాదు. ఆయన అప్పు చేయకున్నా ఏం కాదు. హ్మ్. మా రైతుల మనసులో వెయ్యి పెట్టుకున్నా పెట్టుకుంటాం. హ్మ్. ఆయన గురించి, కేసీఆర్ గురించి. హ్మ్. ఈయన గురించి, రేవంత్ రెడ్డి గురించి రూపాయి పెట్టుకోము మేము. ఆ! ఆ, కాదే తాత ఆ. తెలంగాణ కేసీఆర్ తెకపోతే ఎట్లుండే? తెలంగాణ కేసీఆర్ తెచ్చేపటికే బతున్నాం. అప్పుడు ఎట్లుండే? ఎక్కడిది బూడిది. ఆ! ఎండాకాలం వస్తే నీళ్ళు కలిసే నీళ్ళు కలిసేవా, ఆ! తాగుదామని నీళ్ళు కలిసేవా. ఆ! కేసీఆర్ రాకముందు. ఆ! కేసీఆర్ వచ్చిన కాడికే హ్మ్. అన్నీ వచ్చినాయి. హ్మ్. చంద్రబాబు నీళ్ళు తేలే. హ్మ్. తాగుదామని నీళ్ళు లేవు చంద్రబాబు ఉన్నప్పుడు. హ్మ్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నీళ్ళు లేవు హ్మ్. మాకు. హ్మ్. మన వెంకటరావు ఉన్నప్పుడు నీళ్ళు లేవు. హ్మ్. మన ఎవరు చెన్నారెడ్డి ఉన్నప్పుడు నీళ్ళు లేవు. హ్మ్. మన నాదెండ్ల భాస్కర్ ఉన్నప్పుడు నీళ్ళు లేవు. హ్మ్. మరి చెన్నారెడ్డి ఉన్నప్పుడు నీళ్ళు లేవు. ఎవరున్నప్పుడు నీళ్ళొచ్చింది మరి? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఆ! ఆ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్ళొత్తలేదా? నీళ్ళు ఎక్కడి పడే ఉన్నాయి పోతున్నాయి. ఆ! ఉన్నాయి పోతున్నాయి నీళ్ళు. ఆ! నీళ్ళు ఎక్కడాయా? ఆ! నీళ్ళు లేవు, మన లేవు. హ్మ్. ఆ, రైతు బంధు ఆడోళ్ళ పెత్తనం అయిపోయింది కేసీఆర్. ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు? ఆడోళ్ళ పెత్తనం, మొత్తం ఎన్ ఆడోళ్ళ పెత్తనం. ఎందుకు? ఏమో ఆడు పెత్తనం, తమ్మలు దొరుకుతాం. ఆ! ఆయన అంటే ఆయన వాళ్ళకు ఫ్రీ బస్సు. ఫ్రీ పాస్ ఇచ్చింది కాబట్టి ఆ! అది ఆడోళ్ళ పెత్తనం అయిపోయింది. హ్మ్. ఆ, ఇంకా అంతకుముందు మళ్ళా నేనే గెలుతా ఆయన ప్రజలు. గెలవడిగా అయిపోయింది ఆయనకు. ఆ! ఆయన లాస్టే పీరియడ్ ఇక. ఆ! ఆయన గెలవడు. హ్మ్. ఆ, మళ్ళా ఎవరు రావాలి? మళ్ళీ కేసీఆరే వస్తాడు. హ్మ్. మీ ఎమ్మెల్యే తెలుసా ఇటు? ఆయన పైసా రూపాయి ఎక్కువ ప్రేమతోనే ఆయన ఓటేసి గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే తెలుసా? ఎమ్మెల్యే మాకు పల్ల రాజిరెడ్డి మంచి పనులు చేసిండా? మంచి మంచి చేస్తుండే ఆయన. ఆ! ఆయన కడుపు సారా కూడా దాకాన పోతున్నాం. ఆ! పల్లరాజు మంచిగా చేస్తాడు, హ్మ్. మంచిగా చేస్తాడు. హ్మ్. మాకు హ్మ్. ఆ, హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కుమ్మరి ప్రతాప్ కొమ్మూరు రెడ్డి. ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తాడు. ఆ! ఆయన విశ్వాసంతో ఓటేసినాము అప్పుడు. ఆ! ఏం చేయాలి ఆయన. ఆ! ఇంకా పాపం ఈయన ముత్తిరెడ్డి చేసిండు కొంత. హ్మ్. ముత్తిరెడ్డి సారు మంచిగా చేసిండు హ్మ్. తెలంగాణ ఉన్నప్పుడు. హ్మ్. ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రూపాయి పాలు పెట్టలే హ్మ్. మా జనగాంకు. హ్మ్. జనగాం నియోజక వర్గంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రూపాయి పాలు పనిచేయలే. ఇప్పుడు మళ్ళా గెలుస్తాడా పల్లరాజు రెడ్డి? పలా
పల్ల రాజేశ్వర రెడ్డి గెలుస్తాడు, ఉమ్, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలవాడు. ఉమ్. ఆ, ఇప్పుడు మన అందరం రేవంత్ రెడ్డికి ఓటేసి మళ్ళీ గెలిపిద్దాం. రేవంత్ రెడ్డికి ఓటు కాదు, ఇట్లా మట్టేస్తాం, ఓటేయం. కాదే మంచి పనులు చెప్తాను కదా, గెలిపిద్దాం. ఆయన ఓటేయం, ఏమేం ఆ. ఏం రైతు బంధు వస్తుంది, రైతు బంధు పింఛన్ ఏం- వస్తుంది, ఏం- ఇంత హామీలు ఇస్తాడు మళ్ళీ ఎందుకు? ఏం హామీ లేవు. ఉమ్, ఆ గ్యాస్ కలిసి 600 గ్యాస్ అన్నాడు, ఉమ్, ఆ గ్యాస్ ఇప్పుడు 1300 1200 తీసుకుంటారు. ఉమ్. ఏమున్నా గ్యాస్ అందుకే నువ్వు కట్టెలు తీసుకోపోతున్నావు. కట్టెలు తీసుకోవచ్చునా, కట్టెలు పోవడం తీరి, నన్ను పోవడం తీరి, సైకిల్ తక్కువ కట్టెలు తీసుకుంటున్నాం, గ్యాస్ లేక ఏం చేయాలి చెప్పురి. అట్లా తయారైంది కేసీఆర్, మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరు ఏం చేస్తున్నాయా, సర్వనాశనం చేసిండు. ఏమన్నాడు కేసీఆర్, ఏమంటే కేసీఆర్ ముంచిండు, ఏమంటే కేసీఆర్ ముంచిండని చెప్తారు. కేసీఆర్ ఎందుకు ముంచిండే, కేసీఆర్ మంచిగా చేసిండు. 10 మంది బతున్నాం, కొన్ని కోట్ల మంది రైతులు బతున్నారు, నీళ్లు లేకుండా సచ్చినాం, కరెంట్ లేదు, నీళ్ళు లేవు. వాళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు నీళ్ళు లేవు, కరెంట్ లేదు. మన మన ఎవరు మన చంద్రబాబు ఉన్నప్పుడు నీళ్ళు లేవు, కరెంట్ లేవు. బాయిలకాడ పోయి పండుకున్నాం, కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. తెలంగాణ పాము పురుగు పూసి కేసీఆర్ వచ్చినాడు, 24 గంటలు కరెంట్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, ఇంట్లో వంటున్నాం తినుకుంటా. బాయికాడు ఓడి ముచ్చలేదు, ఇంటికాడ పోయి మంచిగా తింటున్నాం, పండుకుంటున్నాం. రైతు బంధువు లేదు, పని లేదు. ఆయన ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు ఎన్నిసార్లు పడ్డది మీకు? ఇంతవరకు గదే లేదు మాకు. కావాలని అంటారు నేను తాత. సత్యంగా చెప్తున్నాగా, ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కాదే మళ్ళా రైతులు నన్ను ఆదరిస్తున్నారు, నన్నే గెలిపిస్తున్నారు. ఆదరిస్తున్నాయా, ఆయన ఆదరిస్తుగా మామూలు నెత్తిలో బూడ గుడి చెప్తాడు. బస్వాసూరు అంటే అన్న బస్వాసూరుని కథ వచ్చింది ఈయన రేవంత్ రెడ్డి ప్రాణ. బస్వాసూరుడు అంటే ఎందుకట, ఆ బస్వాసూరుడు చేసుకున్న కారణం ఆడి చేతిలో ఆడి చేయి పెట్టినట్టుంది, మా చేతిలో మా చేయి పెట్టిండు హామీలు చెప్పి. ఆ బస్వాసూరుని కథ అయిపోయింది. ఇప్పుడు ఒక్క హామీలు కూడా అమలు కాలేదు. హామీ లేదు ఇంతవరకు. నాకు రైతు బంధు లేదు, కాసాని సత్యనారాయణ, కాసాని గోమదయ్య, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏం లేదు ఇంతవరకు. మళ్ళీ ఎవరు రావాలి మరి? మళ్ళీ కేసీఆర్ రావాలి. ఆయన ఓటేస్తారా, గెలిపిస్తారా? ఆయనకే ఇస్తాం ఓటు, గెలిపిస్తారా మరి? ఆయనకే గెలిపిస్తాం పక్కా పక్కా.